అన్నింట్లో ఇదే రాసావా ఆంటీ? సారీ, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఈ సంతోష సమయంలో ఐశ్వర్యకి మంచి స్వీట్ చేసుకురావాలి. ఆంటీ, ఆ దేవుళ్ళ నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా? నేను నిన్ను మోసం చేయడం ఏంటి ఐశ్వర్య? మోసం చేయలేదా? ఏది ఒకసారి బౌలీలో ఇవ్వండి. ఇవ్వండి ఆంటీ. నేను చనిపోతానని నోటితో చెప్పలేని మీరు ఈ చీటుల మీద రాస్తారని ఎలా అనుకుంటాననుకున్నారా ఆంటీ? ఐశ్వర్య, జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మహి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోకూడదు. అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేయండి. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయించండి. అలాగే డాడ్. ఆంటీ ఏమైంది? పోలీస్ స్టేషన్ ఏంటి? పెదబాబు ఏమైంది? పార్కులో బాబుని అడ్డు పెట్టుకుని పార్వతి మీద దాడి చేయబోయారు. పార్వతి ప్రాణాలు తీయబోయారు. పార్కులోనా? శ్యామల, శ్యామల, బాబు ఎక్కడ? శ్యామల, బాబు ఎక్కడ? చెప్పు. ఏం జరిగిందో తెలియదు సార్. బాబు లేడు. బాబు లేడా? నా బాబు ఏమైపోయాడు? మీరు చూస్తూ ఉండండి. నా బాబు ఎక్కడా? బాబు, మీరేం చేయాలనుకున్నా, చంపాలనుకున్నా నన్ను చంపండి. బాబుని మాత్రం ఏం చేయకండి. మర్యాదగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోండి. చిన్నబాబు కిడ్నాప్ అయ్యాడు. కంగారు పడకండి అఖిలాండేశ్వరి గారు. ఇదిగోండి బాబు. బాబుని కాపాడు. బాబు, బాబు, అసలు పెదబాబు పార్వతి పార్కుకు వెళ్తారని వెళ్లేదాకా మాకే తెలీదు. ఇంతలోనే వాళ్ళకనే తెలిసిందక్కా. అదే అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో ఏమీ అర్థం కావడం లేదు. నీ అనుమానం నా నీడను కూడా తాకలేదు అఖిలాండేశ్వరి. సమయానికి ఈ శ్యామల రావడం, సేమ్ టైంకి పోలీసులు రావడంతో పార్వతిని కాపాడుకోగలిగాం. అఖిల, ఎస్ఐ గారు. హలో ఎస్ఐ గారు, చెప్పండి. ఏమైనా ఎవిడెన్స్లు దొరికాయా? సీసీ కెమెరాలో ఏదైనా రికార్డ్ అయిందా? సీసీ కెమెరాలో ఏం రికార్డ్ కాలేదు మేడం. కానీ వాళ్ళు అదే టైంలో దేనికో కాల్ చేశారు మేడం. ఆ నెంబర్ని ఎగ్జాక్ట్ గా ట్రేస్ చేయలేకపోయాం. ఆ నెంబర్కి మీ ఇంటి దగ్గర ఉన్న సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి మేడం. వెరీ గుడ్ ఎస్ఐ గారు. అంటే మాకు దగ్గరలోనే ఆ రాక్షసులు ఉన్నారన్నమాట.
నా బిడ్డకి సాయం చేస్తానని నర్సు రూపంలో వచ్చిన శత్రువి నువ్వా? నువ్వు ఉద్యోగం మానేసి నేను పని పూర్తి చేస్తున్నాను అని కాల్ వచ్చింది మేడం. అంతకంటే నాకేం తెలియదు మేడం. నువ్వు ఉద్యోగం మానేసి నేను పని పూర్తి చేస్తున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్మండి మేడం. అఖిలాండేశ్వరి గారు, తను చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఆ రోజు నేను ఆమెను సరిగ్గా చూడలేకపోయాను, కానీ ఈ రోజు తన్ని నా కళ్ళారా చూశాను. నేను మీకు సాయం చేస్తాను. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను. పార్వతిని చూడండి, ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ఆ పసిబిడ్డను చూడండి, వీళ్ళని చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో. మీరు కాని గుర్తుపట్టి ఆ రాక్షసిని నాకు చూపిస్తే దాని చావు గురించి చెప్పుకోవడానికి కూడా అందరూ భయపడతారు. తప్పకుండా తను కనిపిస్తే మీకు తప్పక చూపిస్తాను. నా బిడ్డను కాపాడుకోవడానికి ఇప్పుడు ఇంత ప్లాన్ చేసినాను. ఇంకా నీ బిడ్డ కాని బిడ్డ పార్వతిని చంపనీకి ఎన్ని ప్లాన్లు వేయాలనో వేస్తాను. అది నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట నేను వింటానని దానికి తెలీదు. అది ఎంతో కాలం తప్పించుకోలేదు. ఐశ్వర్య, శ్యామల, పార్వతిని బాబుని లోపలికి తీసుకెళ్ళండి. అఖిలాండేశ్వరి గారు, ఒక్కసారి అనుమానం వచ్చాక ఆ అమ్మాయి ఇంకా ఈ ఇంట్లో ఎందుకండి? పంపించేయండి. లేదచ్చమ్మ గారు, మన కోసం ఇంటికి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద అలా నింద వేసి పంపడం తప్పని నా భావన. ఇంత పెద్ద ఇంట్లో తను మాకేం అడ్డం కాదు. నువ్వు మామూలుడివి కాదు శివశంకరా. నీ మాటలొకటి చెప్తున్నాయి, నీ ఆలోచన ఇంకో రకంగా ఉంది. కన్నయ్య, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆటలాడుకుందామని బయటికి ఉన్న స్థితిలో ఈ బాబుని కడుపులో పెంచావు. అప్పుడే రక్షగా ఉన్నావు, ఇప్పుడు రక్షించుకోలేవా? మిస్టర్, బాబుకి బొట్టు పెట్టి ఈ రక్ష కట్టండి. అమ్మవారి దయ ఉంటుంది. ఇంకే కీడు జరగదు. నా వల్లే బాబుకిలా జరిగింది. మీ వల్ల జరిగిందని ఎందుకు అనుకుంటారు? నిజం మిస్టర్, నా ప్రాణం తీయాలని ఈ బాబుని అడ్డు పెట్టుకున్నారు. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ బాబుకి ఏదైనా జరుగుంటే. మేడం, బాబుకేం కాదు.
తల్లి బిడ్డల్ని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. అవును మిస్టర్, నువ్వన్నట్టు నేను వీడమ్మని. నీ భార్య తిరిగొచ్చినా కూడా నేను విన్ని అమ్మలాగే చూసుకుంటాను. నా కళ్ళ ముందే నా బిడ్డ మీద చెయ్యేస్తాంటే అది చూసి నేను నోట్లో బెల్లం ముక్క పెట్టుకుందాన్లా నోరెత్తకుండా గమ్మునున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. అచ్చమాంబ కూతురు మీద ఈగ వాలినా పట్టుకొని సంపుతాది. అట్టాటిది చంప పగలగొట్టినా అది నన్ను చూసి కొట్టినోళ్ళని నరక్కుండా వదిలినాను. థు! నా మీద నాకే సిగ్గుగా ఉందిరా కుమ్ముడు. నిజమేనమ్మా, సిన్నమ్మ మీద చెయ్యి పడినప్పుడు నా రక్తం ఉడికిపోయి ఉండాది. సిన్నమ్మ ఊ అంటే బకెట్లో నాటు బాంబులు తీసుకుపోయి వాళ్ళందరినీ చంపేయాలనుండాది. రేయ్, స్విచ్ ఆఫ్ చేసిన ఆ ఫోన్ ఇయ్యరా. ఈ ఫోన్ నుండి చేస్తే దొరికిపోతాం కదమ్మా. ఏ ఫోన్ నుంచి చేసినా తప్పించుకోలేవని ఆ అఖిలాండేశ్వరి చెప్పినాక ఇంకా జంకుడేందిరా. ఈరా ఫోను. ఒక్క నిమిషం అమ్మా. తనే కాల్ చేస్తుందండి. అంటే తను స్విచ్ ఆన్ చేసిందా? మాట్లాడకిలా? హలో. ఏందమ్మా అఖిలాండేశ్వరి? ఛీ! నువ్వసలు మనిషివేనా? పసిపిట్టల మీద శత్రుత్వం ఏంటి? అసలు నీకు మనసు అనేది ఉందా? నా పగ తీరేదాకా నేను మనిషిని గాలేను. నువ్వు నన్ను పట్టుకోవాలని ఎన్ని ఉపాయాలు చేసినా నేను నీకు దొరకను. అదే భ్రమలో ఉండి నమ్మకం పెంచుకున్న నిన్ను నడి బజార్లో రక్తం కక్కించకపోతే నా పేరు ఘట్టమనేని అఖిలాండేశ్వరే కాదు. నీ పౌరుషం నాకు తెలుసు. ఆ రోషంతోనే పార్వతిని భద్రంగా కాపాడుకుంటాండావు. అది 4 గోడల నడుమ ఇంకెన్నాళ్ళుంటాదో నేను చూస్తాను. ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడిన దాన్ని అవసరమైతే ఆత్మాహుతి చేసుకునైనా పార్వతి ప్రాణాలు తీస్తాను. దానితో పాటు మీ కుటుంబంలో 4గురినైనా చంపుతాను. అంత అవసరం రాకుండా ఉండాలంటే నీ పెద్ద కోడల్ని నాకప్పజెప్పే. ఏం చేద్దాం చెప్పు బంగారం. నువ్వేం చేద్దాం అంటే చేద్దాం. నీకు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం కదా, మనం స్పోర్ట్స్ కార్ లో రైమంటూ వెళ్ళిపోదావా? లేదు బైక్ మీదే షికార్ కంటే జంటగా వెళ్ళిపోదాం. చెప్పు బంగారం, నీకేది ఇష్టం అంటే అదే. బంగారం ఆగేమంటే దేనికో దానికి ఓటేసినట్టే. ఎటు చూస్తున్నావు డార్లింగ్? బుచ్చికొండ, నువ్వంటే అందరికీ కొండంత ప్రేమరా. కానీ నా కొంట్లో నలతగా ఉండి ఎక్కువ రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. నువ్వు పుట్టక ముందే నీ మీద ప్రేమ వర్షం కురిపించాలని చూస్తున్నారందరూ.
ఐస్ క్రీమా చెప్పా ఐస్ క్రీమ్ అని చెప్పింది కదా మళ్ళీ అదే మాట అడుగుతావేంటి? నా చెల్లెలు అడిగింది, పరిగెడతావో దొర్లుకుంటూ వెళ్తావో వెళ్ళి తీసుకురా, వెళ్ళు. డన్ ఇప్పుడు మాట్లాడాలనుకుంటే అలాంటి మాట అనకు. అబ్బా ఐస్ క్రీమ్ రెడీ తీసుకొచ్చేసాను బంగారం. ఓవర్ యాక్షన్ చేయకు. ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చి రొప్పుతున్నావా? చూసావు చంద్రముఖి, నా కష్టాన్ని ఐష్ ఎప్పుడు గుర్తించదు. తీసుకో. నాకొద్దు, నీకే ఇది. మాకా? ఎస్, మనసుకు నచ్చింది చెప్పమన్నారుగా, అందుకే చెప్పాను. చెప్పినందుకే తీసుకొచ్చాను చంద్రముఖి, తిను. తింటాను అని చెప్పలేదు, కావాలి అని అన్నాను. కావాలనే అలా అన్నాను. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు. మీ ప్రేమను పంచుకోవడం, మీ ప్రేమకు దిష్టి పెట్టడం రెండు తప్పే. ఐస్ క్రీమ్ కింద పడకుండా తినాలి. చంద్రముఖి 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 ఇలా ఇరికించేసిందేంట్రా? మంచి పనే చేసింది బంగారం. 4 పెదాలు ఐస్ క్రీమ్ మీద ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రేమను పంచుతున్నది గుర్తుగా మిగిల్చడానికి కాదురా, గుండెల నిండా నింపుకోవడానికి. ఎప్పటికీ కలిసే బ్రతుకుతామనే నమ్మకం నాకుంది బంగారం. నాకేమో ఇంకేం మాట్లాడుకో, ఐస్ క్రీమ్ తిందా. అయితే తాగుతాను. నమస్కారం సిద్ధాంతి గారు. ఓ ఓకే, సరే నేను పంపిస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాం. ఉంటాను. ఏంటి బ్రో? బాబుకి పేరు పెట్టాలని కొన్ని వివరాలు చెప్పారు సిద్ధాంతి గారు. వచ్చే శుక్రవారం మంచి రోజట. ఫ్రైడే. వావ్, ఆ రోజు అఖిల ఆంటీ పార్వతి ఇద్దరు పుట్టినరోజు. వావ్, రచ్చ రచ్చే. తీన్మా డాన్సులు చిందులు అంతే. నేను స్టేజ్ అంతా విరక్కొట్టేస్తానంతే. భవానీ ఆంటీకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో ఆంటీ, మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి. ఓకే ఓకే. బర్త్డే ఫంక్షన్ అదరగొట్టేద్దాంలే కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టు పిన్ని. అలాగే చిన్నబాబు. ఈలోపు బాబుకి ఏం పేరు పెట్టాలో ఆలోచించండి.
బాబులా పేరు కూడా ముద్దుగా ఉండాలి. అయ్యో రామా, ముచ్చట్లు పెట్టుకుంటే పాలు మాడిపోయేలా ఉన్నాయి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. మాకిప్పుడు గోల్డెన్ డేస్ వచ్చినట్టే. పార్వతి అఖిలక బర్త్డే ఫంక్షన్ అంటే పండగే ఇంకా. పార్వతి, పాలు తాగు. టాబ్లెట్లు వేసుకోవాలి కదా. మీరు అక్కడే పెట్టండి, నేను తర్వాత తాగుతాను. సరే, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. అది తాగి దానికి భరించలేని నొప్పి మొదలయ్యి బయటికి వెళ్తుంది. పార్వతిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడే దాని కథ ముగించేస్తాను. నీళ్ళ కోసం వెతుకుతుంది అనుకుంటా చంద్రముఖి. అక్కడ నీళ్ళు లేకపోతే ఆ పాలు తాగు చంద్రముఖి. మొహమాటం దేనికి? అక్కడున్న ఆ పాలు తాగే. తాగమంది కదా, తాగు, పర్లేదు. తాగు చంద్రముఖి. పార్వతి తాగుతుందనుకుంటే చంద్రముఖి తాగుతుంది. ఇప్పుడేం చేయాలి? చంద్రముఖి, వెక్కిళ్ళు తగ్గాయా? కడుపులో బిడ్డ అరిస్తే వెక్కిళ్ళు పడతాయట. ఈ వారం డెలివరీ అయిందనుకో, బర్త్డే పండక్కి ఇంకో పండగ తోడవుతుంది తెలుసా? చంద్రముఖి, ఏమైంది? చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి నేను వెళ్ళి అక్కని పిలుచుకొస్తానే. ఏమైంది? చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఏం కాదు, ఏం కాదు చంద్రముఖి. కొంచెం ధైర్యంగా ఉండండి. ఓకే, రిలాక్స్, రిలాక్స్ చంద్రముఖి. పెద్దబాబు, ఏమైంది? చంద్రముఖి బాధపడుతుందా? చంద్రముఖి ఏమైందో ఏంటో తెలియదు మా. ఉన్నట్టుండి కింద పడిపోయి స్ట్రగుల్ అవుతుంది. అంబులెన్స్ కాల్ చేయండి, క్విక్. అంబులెన్స్ వచ్చేదాకా ఆగితే ఏం జరుగుతుందో ఏంటో. రిస్క్ అయినా పర్వాలేదు, మనం కార్లో హాస్పిటల్కి తీసుకెళ్దాం. కార్ అంటే డాక్టర్ వచ్చేదాకా ఆగితే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం కదా డాడ్. చంద్రముఖి గురించి కూడా ఆలోచించాలి కదా ఆంటీ. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉండొచ్చు. మహి, కార్తీ, మేడం నేను వస్తాను. నువ్వు రాకు, మేం తీసుకెళ్తాం. నువ్వు పార్వతిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను కూడా వస్తానమ్మా. వద్దు పార్వతి, శ్యామల్ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా ఇక్కడే ఉంటానక్క, మీరు వెళ్ళరండి. చంద్రముఖి, ఇలా కొంచెం ఓపిక పెట్టు. మేడం, శ్యామల చిన్న మేడం ఉంటారు కదా, నేను వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే పెద్ద రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండు. చంద్రముఖి, కొంచెం ఓపిక పట్టు. మహిళ, జాగ్రత్త. 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 నాన్న, మీరు జాగ్రత్త. జాగ్రత్త.
చంద్రముఖి నా స్నేహితురాలని చెప్పారు. కానీ తన కోసం అందరూ ఇంతలా ఆరాటపడుతున్నారంటే తనకేం కాకూడదు. ఏం కాదు, మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. బిడ్డతో రావాలని కోరుకుంటున్నావు. అయితే ఈ ఇంట్లోకి ఇంకో కృష్ణే వస్తాడన్నమాట. వస్తాడు. మహి ఐశ్వర్యాల కోరిక తీరాలంటే చంద్రముఖికి క్షేమంగా డెలివరీ అవ్వాలి. దీన్ని చంపాలనుకుంటే ఆ పాలు అది తాగింది. జస్ట్ మిస్. చూద్దాం. డాక్టర్, మీరు చెప్పండి డాడ్. నాకు డెలివరీ త్వరగా అయ్యేలా చూడండి. చంద్రముఖి ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. మేడం, సరే, చంద్రముఖి కోరికను మన్నించండి డాక్టర్. సార్ మీరంతా కాస్త బయట వెయిట్ చేయండి. Oh